హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే వచ్చి మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం 26థ్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకి 26థ్ ప్రాబ్లమ్ ఏమని చూసినట్లయితే మనకొచ్చేంటే మెర్జ్ 2 షార్టెడ్ లిస్ట్స్. ఓకేనా? సో, మనకొచ్చేంటే ఇక్కడ 2 సింగిల్‌లీ లింక్డ్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇదొచ్చి మనకి డేటా అనేది సార్టింగ్ ఆర్డర్‌లో ఉంటుంది. సో, దీన్ని మనం వచ్చేమంటే 2 సింగిల్ లిస్ట్‌ని మనం వచ్చేంటే సింగిల్ లిస్ట్‌గా మనం మార్చాలి. ఓకేనా? సో, అది మనకొచ్చేంటే సార్టింగ్ ఆర్డర్‌లో కావాలి. ఇక్కడ మీకు క్లియర్‌గా డయాగ్రామాటికల్‌గా ఏ విధంగా అనేది ఉందో ఇక్కడ 1, 2, 4 అనేది ఉంది. ఇది వచ్చి ఒక లిస్ట్. నెక్స్ట్ 1, 3, 4 అనేది ఒక లిస్ట్. సో, దీన్ని మనం మెర్జ్ చేసిన తర్వాత మనకొచ్చేమంటే 1, 1, 2, 3, 4, 4 ఇది మనకొక సార్టింగ్ ఆర్డర్‌లో రావడం జరిగింది. సో, ఇలా మనం వచ్చేమంటే కన్వర్ట్ అంటే మెర్జ్ అనేది చేయాలి. సో, దీన్ని మనం ఏ విధంగా ఎఫిషియెంట్‌గా మెర్జ్ చేస్తాం అనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం. సో, దీనికోసం మనకి ఫస్ట్ మనకిచ్చిన డేటా ఏముంది ఇక్కడంటే 1, 2, 4 ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 1, 3, 4 సో, ఈ 2ని మెర్జ్ చేసిన తర్వాత మనకొచ్చేమంటే 1, 1, 2, 3, 4, 4 అనేది రావాలి. ఓకేనా? సో, దీనికి కోసం మనం వచ్చి నార్మల్‌గా ఒకవేళ మనం వచ్చి ఈ 2 సింగిల్ లిస్ట్‌ని మనం వచ్చి ఒక లిస్ట్‌లో క్రియేట్ చేసి ఓకేనా? లిస్ట్‌లో ఈ లిస్ట్‌ని మనం సార్ట్ చేసి మనం డైరెక్ట్‌గా ఒక సింగిల్ లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో, ఇది ఇలా చేస్తే మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే హై వస్తుంది. ఎందుకంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ n అనేది మళ్ళీ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n అనేది వస్తుంది. బట్ మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే మనం స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే కాన్స్టెంట్‌గా సాల్వ్ చేయాలి. సో, దానికోసం మనం ఎలా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి మనం క్లియర్‌గా అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే. సో, దీనికోసం నేనేం చేస్తున్నా అంటే ఒక 2 పాయింటర్స్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా? సో, ఈ 2 పాయింటర్స్ అనేది మనకొచ్చేమంటే ఫస్ట్ నేనొచ్చేమంటే P1 అనేది ఇక్కడ తీసుకుంటున్నా. P2 అనే పాయింటర్‌ని ఇక్కడ తీసుకుంటున్నా. సో, ఇప్పుడు నేనొచ్చి ఏమని చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక రిజల్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో, ఈ రిజల్ట్ అనేది నేను డిఫాల్ట్‌గా నేనొచ్చేమంటే -1 అనే ఒక నోడ్‌ని క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఈ 2 పాయింటర్స్‌ని కంపేర్ చేస్తున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే కరెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా. ఏంటి కరెంట్ అనేది మనకొచ్చేమంటే రిజల్ట్‌ని ఇస్తున్నా. ఓకేనా? ఫస్ట్ డిఫాల్ట్‌గా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే నేను ఈ 2 పాయింటర్స్‌ని కంపేర్ చేస్తున్నా. ఓకేనా? 2 పాయింటర్స్‌ని కంపేర్ చేసే దానికోసం మనం కండిషన్ అనేది రాస్తాం. ఏం కండిషన్ అంటే P1 డాట్ వాల్యూ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు P2 డాట్ వాల్యూ. ఓకేనా? సో, ఇక్కడ కంపేర్ చేసినప్పుడు నాకొచ్చేమంటే కంపేర్ ఓకేనా? సో, కంపేర్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఏది స్మాలెస్ట్ వాల్యూ ఉందో అది మనకొచ్చేమంటే రిజల్ట్‌లో స్టోర్ చేస్తాం. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే P1లో మనకొచ్చేంటే ఈ కండిషన్ ప్రకారం మనం లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేసాం. P1లో ఉండేది తీసుకుంటుంది. సో, P1లో ఉండేది తీసుకున్నప్పుడు నాకొచ్చేమంటే కరెంట్ అంటే ఈ యొక్క కరెంట్ యొక్క నెక్స్ట్‌లో కరెంట్ డాట్ నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్‌లో నేనొచ్చేమంటే P1ని స్టోర్ చేస్తున్నా. ఒకవేళ P1 అనేది ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే. ఇల్స్ మనకొచ్చేమంటే కరెంట్ డాట్ నెక్స్ట్‌లో నేనొచ్చేమంటే P2ని స్టోర్ చేస్తా. సో, ఇలా మనం కండిషన్ అనేది రాస్తాం. సో, ఇప్పుడు మనకి స్మాలెస్ట్ ఏది? ఓకేనా? స్మాలెస్ట్ అనేది P1 కదా! సో, స్మాలెస్ట్ P1 కాబట్టి నేనేం చేస్తున్నా అంటే P1ని ఇక్కడ స్టోర్ చేసిన. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ నేనొచ్చేమంటే P1లో ఏముందంటే 1 అనేది ఉంది. 1 అనేది స్టోర్ చేసిన. సో, నేను ఈ కరెంట్‌ని నేనొచ్చేమంటే ఇక్కడ పాయింటింగ్ చేస్తున్నా కరెంట్‌ని. సో, మనకొచ్చేమంటే ఆల్రెడీ మనం P1లో ఉండేది తీసుకున్నాం కాబట్టి P1ని మూవ్ అనేది చేస్తాం. సో, P1 అనేది ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటే సేమ్ మళ్ళీ చెక్ చేస్తున్నా. ఇక కంపారిజన్. కంపారిజన్ చేసినప్పుడు మనకి 2, 1 ఏది స్మాల్ అంటే ఇల్స్ కండిషన్‌కి వస్తుంది. ఇల్స్ కండిషన్‌కి వచ్చినప్పుడు మనం P2లో ఉండేదాన్ని స్టోర్ చేస్తున్నాం. అంటే కరెంట్ ఎక్కడ నెక్స్ట్‌లో నేను ఇచ్చామంటే P2లో ఉండేదాన్ని స్టోర్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకు 1 అనేది స్టోర్ అయింది. మళ్ళీ నేను వచ్చామంటే కరెంట్‌ని ఇక్కడికి మూవ్ చేస్తున్నా. కరెంట్. సో, మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. మళ్ళీ వచ్చి మనకొచ్చింది అంటే ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి దీన్ని మనం ఒకటి మూవ్ చేసేస్తాం. సో, దీన్ని కంపేర్ చేసినప్పుడు మనకి ఏది స్మాల్ అంటే 2 అనేదే స్మాల్ కదా! సో, P1లో ఉండేది తీసుకుంటున్నాం 2 అనేది. కరెంట్ ఎక్కడ నెక్స్ట్‌లో స్టోర్ చేస్తున్నాం. మళ్ళీ నేనొచ్చామంటే కరెంట్‌ని ఇక్కడికి మూవ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి P1లో ఉండేది ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి P1ని ఇంక్రిమెంట్ చేసినాం. సో, మళ్ళీ దీన్ని కంపేర్ చేసినప్పుడు మనకి ఏదంటే P2లో ఉండేదే స్మాల్ కాబట్టి 3ని తీసుకుంటున్నా. సో, మళ్ళీ కరెంట్‌ని నేను మూవ్ చేస్తున్నా. ఓకే. మళ్ళీ మనకి తి అంటే ఇక్కడ 3 అనేది తీసుకొనేసినాం కాబట్టి P2ని మనం ఇంక్రిమెంట్. సో, దీంట్లో మనం చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే P1 అనేదే స్మాల్ కదా! ఓకేనా? సో, కాబట్టి అంటే ఇక్కడ ఈ కండిషన్ అనేది మనకి మ్యాచ్ అవుతుంది. సో, కాబట్టి P1లో ఉండేదే మనం తీసుకుంటున్నాం. కాబట్టి మనకొచ్చేంటే 4 అనేది తీసుకున్నా. నెక్స్ట్ కరెంట్‌ని మూవ్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే P1 ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే నల్ అనేది వచ్చింది. ఓకేనా? P1 అనేది నల్ అనేది వచ్చేసింది. మళ్ళీ మనం P2లో డేట్ అనేది ఉంది. మనకి ఇంకా ఈ 4 అనేది తీసుకోవాలి.
సో, దీనికోసం నేనొచ్చి అంటే ముందు ఒక కండిషన్ అనేది రాసుంటా. వైల్ P1 నాట్ ఈక్వల్ టు నల్ అండ్ P2 నాట్ ఈక్వల్ టు నల్. సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయ్యే వరకే మనకొచ్చేంటే ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. బట్ వన్స్ మనకి బయటొచ్చినప్పుడు కూడా మనకొచ్చేంటే ఇప్పుడు మనకి P1 అనేది నల్ వచ్చింది కాబట్టి ఈ వైల్ లూప్ నుంచి ఔట్ సైడ్ వచ్చేస్తుంది. వైల్ లూప్ నుంచి ఔట్ సైడ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ P2లో డేటా అనేది ఉంది. సో, దానికోసం మనం కండిషన్ ఒకవేళ P1లో డేటా ఉంటే మనం దాన్ని యాడ్ చేసేయాలి. మనకి ఈ వైల్ లూప్ నుంచి ఔట్ వచ్చినప్పుడు మనకు మోస్ట్‌లీ వచ్చేమంటే P1 ఆర్ P2 ఏదైనా ఒకటి నల్ అయితేనే మనకు ఔట్ సైడ్ అనేది వస్తుంది. లేదంటే బోత్ నల్ అయితేనే మనకు ఔట్ సైడ్ అనేది వస్తుంది. ఓకేనా? బట్ ఒక్క దాంట్లో ఒకవేళ డేటా అనేది ఉంది ఇంకా కరెంట్‌లో అన్నప్పుడు మనం కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఇఫ్ నేనొచ్చేమంటే P1 నాట్ ఈక్వల్ టు నల్. P1 నాట్ ఈక్వల్ టు నల్ అయితే P1లో డేటా అనేది ఉంది. సో, కాబట్టి ఆ డేటాని నేనేం చేస్తాను అంటే కరెంట్ ఎక్కడ నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్‌లో కరెంట్ ఎక్కడ నెక్స్ట్‌లో నేనొచ్చేమంటే డైరెక్ట్‌గా స్టోర్ చేస్తున్నా P1ని. ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ P1 అనేది సాటిస్ఫాక్షన్ అవుతుందంటే కాదు. ఎందుకంటే మనకి P1 అనేది నల్ అనేది వచ్చేసింది కదా! సో, కాబట్టి P1 సరే. బట్ ఇంకో కండిషన్ అనేది కూడా రాస్తున్నా సేమ్ P2కి కూడా. P2 నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు P2 అనేది పెడుతున్నా. సో, ఇక్కడ ఆల్రెడీ మనకొచ్చేమంటే P2 అనేది నాట్ ఈక్వల్ టు నల్ బట్ P2లో 4 అనేది ఉంది. ఇప్పుడు కరెంట్ మనకి 4 దగ్గర పాయింట్. 4 యొక్క నెక్స్ట్‌లో నేనొచ్చేమంటే P2ని పెడుతున్నాం కాబట్టి P2లో మనకొచ్చేమంటే 4 అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనకి సేమ్ మనకి అన్నీ ఇదైపోయింది. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా ఔట్ అనేది వచ్చేస్తాం. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి కావాల్సిన రిజల్ట్ అనేది ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో, ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు మనకి కావాల్సిన రిజల్ట్ అనేది. ఓకేనా? బట్ మనకి రిజల్ట్‌లో మనకొచ్చేమంటే -1 అనేది ఉంది. బట్ ఇక్కడ మనం రిటర్న్ అనేది ఏం చేస్తామంటే రిజల్ట్ డాట్ నెక్స్ట్‌ని మనం రిటర్న్ చేస్తాం. రిజల్ట్ డాట్ నెక్స్ట్ అంటే మనం జస్ట్ ఈ యొక్క పోర్షన్‌ని మాత్రం మనం రిటర్న్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. దీన్నే మనం ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో, మీకు అప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దీనికోసం నేనొచ్చేమంటే మనం ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అనేది చేసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ లైక్ మనం ప్రోగ్రామాటికల్‌గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసినామో అదే విధంగా మనం వచ్చంటే థియరిటికల్‌గా సేమ్ అదే విధంగా మనం ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, దీనికోసం నేను ఫస్ట్ వచ్చేమంటే ఒక లిస్ట్ నోడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. లిస్ట్ నోడ్ రిజల్ట్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ నోడ్. సో, నేను డిఫాల్ట్‌గా -1 అనేది క్రియేట్ చేసుకుంటున్నా కాన్స్టెంట్‌గా. ఓకేనా? సో, నెక్స్ట్ మనం కరెంట్ అనేది ఉంది కదా! ఈ కరెంట్ డాట్ అంటే మన కరెంట్ అనే దాన్ని మనం వచ్చేమంటే రిజల్ట్ అనేది స్టోర్ చేస్తాం. ఎందుకంటే మన లాస్ట్ పాయింట్‌ని ఎప్పుడు మనం వచ్చామంటే కరెంట్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో, కాబట్టి ఇది కూడా మనకొచ్చేమంటే లిస్ట్ నోడ్ టైపే కాబట్టి లిస్ట్ నోడ్. నోడ్ ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చామంటే మనకి 2 పాయింటర్స్ అనేది తీసుకుంటాం. సో, 1 వచ్చి మనకొచ్చేమంటే మనకి లిస్ట్ 1ని తీసుకుంటాం. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే లిస్ట్ 2ని. సేమ్ లైక్ నేనొచ్చేమంటే ఇక్కడ పాయింటర్స్ అనేది తీసుకుంటున్నా. లిస్ట్ నోడ్ మనకొచ్చేమంటే P1 ఈక్వల్ టు నేనేం చేస్తున్నా అంటే లిస్ట్ 1ని తీసుకుంటున్నా. మనకొచ్చేమంటే లిస్ట్ నోడ్ P2 ఈక్వల్ టు మనం వచ్చేమంటే లిస్ట్ 2ని తీసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే లిస్ట్ 1, లిస్ట్ 2ని మనం తీసుకున్నాం సేమ్ యాజ్ టీస్‌గా. సో, ఇప్పుడు మనకొచ్చేంటే వైల్ కండిషన్ అనేది రాస్తున్నా. వైల్ మనకొచ్చేమంటే P1 నాట్ ఈక్వల్ టు నల్. ఈక్వల్ టు నల్. అండ్ వచ్చేమంటే మళ్ళీ మనకొచ్చేంటే P2 కూడా నాట్ ఈక్వల్ టు నల్. సో, ఎందుకంటే మనకి ఇవి నల్ కానప్పుడు మనం బోత్‌ని కంపారిజన్ అనేది చేస్తాం. ఒకవేళ మనకి ఏదైనా ఒకటి నల్ అయితే ఇంకో దాంట్లో డేటా ఉంటే తీసుకుంటాం. లేదంటే మనం డైరెక్ట్‌గా మనం నల్‌నే రిటర్న్ చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ నేను తీసుకుంటున్నా. సో, ఇప్పుడు నేను కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇఫ్ మన యొక్క P1 డాట్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P2 డాట్ వాల్యూ అయిందనుకో. సో, మనం వచ్చేమంటే P1లో ఉండేది తీసుకుంటాం. సో, కాబట్టి నేనేం చేస్తున్నా అంటే మన యొక్క కరెంట్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నేనేం తీసుకుంటున్నా అంటే P1ని తీసుకుంటున్నా. ఓకే. సో, P1ని తీసుకుంటాం. సో, ఇప్పుడు P1లో ఆల్రెడీ మనం ఫస్ట్ డేటాని తీసుకున్నాం కాబట్టి P1ని మనం మూవ్ చేస్తాం. P1 ఈక్వల్ టు P1 డాట్ నెక్స్ట్. ఓకే. P1 ఈక్వల్ టు P1 డాట్ నెక్స్ట్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. ఒకవేళ మనకొచ్చేంటే లేనప్పుడు కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదంటే ఇల్స్‌లో ఉండేది తీసుకుంటాం. సో, ఇల్స్‌లో మనం సేమ్ యాజ్ టీస్‌గా కరెంట్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు P2. సో, మళ్ళీ మనకొచ్చేంటే P2 ఈక్వల్ టు P2 డాట్ నెక్స్ట్. ఎందుకంటే మనకిప్పుడు సేమ్ యాజ్ టీస్‌గా మనం వచ్చేంటే ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ 1 అనేది తీసుకునింది. మనకి 1 అనేది ఫస్ట్ 1 P1లో తీసుకున్నప్పుడు నెక్స్ట్ మనకొచ్చినప్పుడు మనం వచ్చేంటే P2 అనేది స్మాల్ ఉన్నప్పుడు P2లోనే తీసుకోవాలి కదా! సో, మనం ఈ బోత్‌లోనే తీసుకున్నాం. మళ్ళీ మనకొచ్చేంటే మనం కరెంట్‌ని ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటే నెక్స్ట్ ఎలిమెంట్‌కి మూవ్ చేసేయాలి కదా! సో, కాబట్టి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్.
ఓకే. కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది మూవ్ చేసాం. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే సేమ్ ఇక్కడ తీసుకున్న విధంగా మనం ఎగ్జాంపుల్‌గా మనం ఈ ఇన్‌పుట్సే మనం చెక్ చేద్దాం. మనకి ఫస్ట్ వచ్చి మనకొచ్చేవంటే 1, 2, 4 ఓకేనా. 1, 2, 4 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే 1, 3, 4 అనేది ఉంది. సో, మనకి ఇక్కడ మనం డిఫాల్ట్‌గా మనం వచ్చేవంటే -1 అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో, -1 అనేది ఉంది. సో, కరెంట్‌లోకి మనకొచ్చేవంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనకి -1 అనే పాయింటింగ్ చేస్తుంది. సో, -1 అనేది ఉంది. సో, P1 లిస్ట్‌లో మనకొచ్చేవంటే ఫస్ట్ వచ్చి మనకొచ్చేవంటే 1 అనేది ఉంది. P2 లిస్ట్‌లోకి మనకొచ్చేవంటే 1 అనేది ఉంది. సో, ఇప్పుడు మనకి P1, P2 నల్ అంటే కాదు కాబట్టి మనకి లోపలికనేది ఎళ్తుంది. లోపలికెళ్ళినప్పుడు మనకొచ్చేవంటే సో, ఇప్పుడు మనకి P1 వాల్యూ లెస్ థాన్ ఈక్వల్ టు అంటే మనకి ఇక్కడ కండిషన్ మనకు 1 లెస్ థాన్ 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో, 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి లోపలికెళ్తుంది. లోపలికెళ్ళినప్పుడు కరెంట్ ఎక్క నెక్స్ట్ అంటే కరెంట్ అనేది -1కి పాయింట్ చేస్తుంది. -1 యొక్క నెక్స్ట్‌లో నేనొచ్చేమంటే 1ని స్టోర్ చేస్తాను. అంటే P1లో ఉండేదాన్ని. మళ్ళీ P1లో ఉండేదాన్ని నెక్స్ట్‌కి మూవ్ చేస్తాను. అంటే మనకి P1లో ఉండేది నెక్స్ట్ ఏముంది 4 అంటే 2 ఓకే. 2 అనేది మూవ్ అయింది. సేమ్ మళ్ళీ వైల్ అంటే ఇక్కడ మనకి మళ్ళీ కరెంట్‌ని నేనేం చేస్తాను కరెంట్ డాట్ నెక్స్ట్‌కి మూవ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు కరెంట్ అనేది ఇక్కడుంది. కరెంట్ ఎక్కడ నెక్స్ట్ అనేది ఇక్కడుంది. సో, మనకి 1 ప్లేస్‌కి మూవ్ చేస్తున్నాం. సో, 1 ప్లేస్‌కి మూవ్ అయింది. ఓకే. సేమ్ మళ్ళీ మనకి వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. వైల్ లూప్ రన్ అయినప్పుడు P1, P2 నాట్ ఈక్వల్ టు అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి మళ్ళీ లోపలికొస్తుంది. మళ్ళీ లోపలికొచ్చినప్పుడు మనకొచ్చేంటి P1లో మనకి 2 అనేది ఉంది. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్ కాబట్టి ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేంటి కరెంట్ ఎక్కడ నెక్స్ట్ ఏమి 1 ఎక్కడ నెక్స్ట్ దాంట్లో P2ని స్టోర్ చేస్తాం. P2లో ఏముంది ఇప్పుడు మనకి 1 అనేది ఉంది కదా! సో, 1 అనేది స్టోర్ అవుతుంది. ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చేవంటే P2ని ఇంక్రిమెంట్ చేస్తాం. P2ని మనం వచ్చేవంటే ఇంక్రిమెంట్ చేస్తే మనకొచ్చేవంటే 3 అనేది వస్తుంది. అంటే నెక్స్ట్ అనేది స్టోర్ చేస్తాం కదా! ఇక్కడ P2లో. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేవంటే కరెంట్ డాట్ నెక్స్ట్. సేమ్ ఆటోమేటిక్‌గా కరెంట్ డాట్ నెక్స్ట్‌కి మూవ్ చేస్తాం. కరెంట్ ఎక్కడ నెక్స్ట్ అంటే మనకి సేమ్ 1 బట్ ఈ నోడ్ ఓకేనా. ఇంటర్నల్‌గా నోడ్స్ యొక్క రిఫరెన్స్ అనేది డిఫరెంట్ ఉంటది కాబట్టి సో, 1 అనేది స్టోర్ చేస్తున్నా. జస్ట్ మనం వాల్యూస్ మాత్రం ఇక్కడ తీసుకున్నాం. జస్ట్ షో చేసేదానికి ఓకే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే సేమ్ లైక్ మనకొచ్చేవంటే ఇప్పుడు 2 ఇక్కడుంది. 3 ఇక్కడుంది. ఓకేనా. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, మనకి కాబట్టి కరెంట్ ఎక్కడ నెక్స్ట్ అంటే 1 ఎక్కడ నెక్స్ట్‌లో నేనొచ్చి P1ని స్టోర్ చేస్తాను. P1లో మనకేమంటే 2 అనేది ఉంది. సో, కాబట్టి 2ని స్టోర్ చేస్తున్నా. సో, మనకి P1ని నెక్స్ట్‌కి మూవ్ చేస్తున్నాం. P1 నెక్స్ట్‌కి మూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా 4 అనేది మూవ్ అవుతుంది. ఎందుకంటే నీకు 2 తర్వాత మనకి 4 కదా! సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఈ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే కరెంట్ ఎక్కడ నెక్స్ట్ అంటే 2కి మనం మూవ్ చేస్తున్నాం. సేమ్ మళ్ళీ మనకు వైల్ ఇటరేషన్ అయినప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ మనకి 4 అనేది ఉంటుంది P1లో. 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫై. మళ్ళీ ఎల్స్‌కొస్తుంది. ఎల్స్‌కొచ్చినప్పుడు కరెంట్ ఎక్కడ నెక్స్ట్ అంటే 2 ఎక్కడ నెక్స్ట్‌లో నేనేం చేస్తాను అంటే P2ని స్టోర్ చేస్తాను. P2 అనేది మనకేముంది ఇప్పుడు 3 అనేది ఉంది. సో, 3 అనేది స్టోర్. P2ని మళ్ళీ నేను మూవ్ చేస్తున్నా. P2ని మూవ్ చేసినప్పుడు మనకి 4 అనేది మూవ్ అయింది. సేమ్ మళ్ళీ మనకి ఇటరేషన్ అయింది. మళ్ళీ ఇటరేషన్ అంటే మళ్ళీ మనకి కరెంట్‌ని మూవ్ చేస్తున్నాం కదా! కరెంట్ డాట్ నెక్స్ట్‌కి. సో, కాబట్టి కరెంట్ అనేది 3కి ప్లేస్‌కొచ్చింది. సో, మళ్ళీ సేమ్ యాసిస్‌కి ఇటరేట్ చేసినప్పుడు మనకి 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి P1లో ఉండే డేటా తీసుకుంటుంది. P1లో మనకేముంటది ఇప్పుడు 4 అనేది ఉంది. అంటే కరెంట్ డాట్ అంటే నెక్స్ట్‌కి 4 అనేది తీసుకునింది. సో, P1ని మళ్ళీ మూవ్ చేస్తాం. P1ని మళ్ళీ మూవ్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా డేటా అనేది లేదు కాబట్టి నల్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేమంటే కరెంట్‌ని మూవ్ చేస్తున్నా. కరెంట్‌ని మూవ్ చేసినప్పుడు కరెంట్ అనేది 4 ప్లేస్‌కొచ్చింది. ఓకే. సో, మళ్ళీ ఇప్పుడు కండిషన్ చెక్ చేసాం. P1 నాట్ ఈక్వల్ టు నల్ అంటే P1 అనేది నల్ కాబట్టి ఈ వైల్ లూప్ ఔట్ సైడ్ అనేది వచ్చేసింది. సో, వైల్ లూప్ అనేది ఔట్ సైడ్ వచ్చింది. బట్ మనకొచ్చేమంటే ఇంకా మనకు P2లో లాస్ట్ 4 అనే డేటా అనేది ఉంది. దీన్నికో మనం యాడ్ చేయాలి కదా! మన యొక్క రిజల్ట్ నోడ్‌కి. సో, కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది రాస్తాం. ఇఫ్ ఇక్కడ మనకి ఇది ఏదైనా సరే మనకి ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి మనకి పెండింగ్‌లో ఉంది. అంటే మనం దాన్ని కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు కదా! నెక్స్ట్ ఉండే ఎలిమెంట్స్ అన్నీ మనం సేమ్ యాస్ టీజ్‌గా తీసుకోవచ్చు కదా! సో, కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే P1 నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు నేనొచ్చేమంటే కరెంట్ డాట్ నెక్స్ట్ ప్లేస్‌లో నేనొచ్చేమంటే ఆటోమేటిక్‌గా P1 అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనకి P1 అనేది ఆటోమేటిక్‌గా నల్ కాబట్టి ఈ కండిషన్ అనేది వర్క్ అనేది కాదు. సో, మనకి మళ్ళీ ఇంకొక కండిషన్ అనేది రాయాలి. ఎందుకంటే P2 కూడా రాయాలి కదా! ఇఫ్ P2 నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు సేమ్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు P2 అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఈ కండిషన్ సాటిస్ఫై ఎందుకంటే P2 అనేది 4 అనేది ఉంది. సో, డైరెక్ట్‌గా నేనొచ్చేమంటే కరెంట్ అనేది మనకి ఇక్కడంతా 4 దగ్గర ఉంది. 4 యొక్క నెక్స్ట్‌లో నేనొచ్చామంటే డైరెక్ట్‌గా P2లో ఉండే 4ని స్టోర్ చేసేస్తున్నా. 4 సో, ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఇప్పుడు స్టోర్ అనేది అయిపోయింది. సో, నేను ఫైనల్‌గా వచ్చామంటే మనకి ఆటోమేటిక్‌గా మన యొక్క రిజల్ట్‌లో మనకు కావాల్సిన డేటా అన్నీ ఉంది.
బట్ అడిషనల్‌గా మనకొచ్చేవంటే ఫస్ట్ నోడ్ -1 అనేది ఉంది. సో, మనం -1ని మనం ఏం చేస్తాం అంటే ఇగ్నోర్ చేస్తాం. దాన్ని మనం రిటర్న్ ఓకేనా. రిటర్న్ ఆర్‌ఈఎస్‌యూఎల్‌టీ రిజల్ట్ డాట్ నెక్స్ట్ అనేది పెడతాం. సో, మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు రిజల్ట్ డాట్ నెక్స్ట్ అంటే మనకిక్కడ 1 నోడ్‌ని మనకి రిటర్న్ చేస్తుంది. ఇంకా దానికి లింక్‌లో మనకి ఆల్ నోడ్స్ అనేవి నెక్స్ట్ ఉన్న ఆల్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో, ఇది మీకు లింక్డ్ లిస్ట్స్ అనేది క్లియర్‌గా తెలిస్తే మీకు ఈజీగా ఈ ప్రోగ్రామ్స్ అనేది అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఒకవేళ మీకు ఐడియా లేకపోతే లింక్డ్ లిస్ట్ అనేది రెఫర్ చేసుకుంటూ రండి. ఓకేనా. సో, అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది 100% అండర్‌స్టాండ్ అయిందనుకుంటా. సో, ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. ఓకే. ఎక్కడో ఒక బ్రాకెట్ మిస్ చేసినాం. ఓకే. సారీ. ఫైనల్‌గా మనకొక బ్రాకెట్ మిస్ అయింది. ఓకే. ఓకే. మనకేమంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది ఆల్ శాంపుల్ టెస్ట్ కేస్ మనకి యాక్సెప్ట్ అనేది చేసింది. సో, ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క ప్రోగ్రామ్ అనేది 100% ఆల్ మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. ఓకేనా. సో, మనకొచ్చేమంటే ఇక్కడ మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇక్కడ నేను యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే ఆల్ ఎలిమెంట్‌ని మనం ఓన్లీ 1 టైమ్ మాత్రమే విజిట్ అనేది చేస్తున్నాం. సో, దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే 3 ఎలిమెంట్స్‌ని మనం 1 టైమ్ విజిట్ చేస్తున్నాం. దీంట్లోని 3 ఎలిమెంట్స్‌ని మనం 1 టైమ్ విజిట్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం. అంటే ఎన్ అంటే మనకి లిస్ట్ 1 యొక్క నోడ్స్ అంటే మనకి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి. లిస్ట్ 2లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఎం అనేది. ఓకేనా. సో, మనం బోత్‌ని కన్సిడరేషన్ చేసుకోవాలి కాబట్టి బిగ్ ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం నాట్ స్మాల్ ఓ. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ. సో, మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఓన్లీ వన్ టైమ్ సింగిల్ టైమ్ మనం వచ్చేంటే ఒక న్యూ నోడ్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఇది కాన్స్టెంట్‌గా మనం క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ మనం జస్ట్ వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనం కాన్స్టెంట్‌గా అనేది ఉంది కాబట్టి మనకు బిగ్ ఓ ఆఫ్ 1 అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ మనకి ఇంకా ఇక్కడ మనకి ఒకవేళ ఇప్పుడు మనకి సింపుల్‌గా ఇక్కడ చూసినట్లయితే నల్ అనేది ఉంది. సో, ఇక్కడ మనకి ఈ యొక్క కండిషన్‌లో ఏది సాటిస్ఫాక్షన్ అనేది కాదు. ఈవెన్ ఈ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి రిజల్ట్ డాట్ నెక్స్ట్ రిజల్ట్ వచ్చి మనకి మైనస్ అని ఉంటే మైనస్ యొక్క నెక్స్ట్ వచ్చి మనకి నల్ అనేది ఉంటుంది. సో, కాబట్టి మనకి నల్ అనేది రిటర్న్ చేస్తుంది. సో, సేమ్ ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి సేమ్ మనకొచ్చేమంటే ఇదొచ్చి మనకి నల్ ఓకేనా. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే 0 అనేది ఉంది. సేమ్ మనకిక్కడ -1 అనేది ఉంటుంది. ఓకేనా. ఇదొచ్చి మనకొచ్చేమంటే -1 అనేది పాయింటింగ్ చేస్తుంది కరెంట్ అనేది. సో, ఇది నల్ మనకి ఇదొచ్చి 0 అనేది ఉంది. సేమ్ ఇక్కడ ఇన్‌పుట్ ప్రకారం. సో, ఈ యొక్క వైల్ లూప్ అనేది మనకి ఇది పోదనమాట. సో, ఇక్కడ మనకి ఇక్కడికొస్తుంది. ఇఫ్ P1 నాట్ ఈక్వల్ టు నల్. P1 అనేది మనకి నల్ కదా. సో, కాబట్టి P2కొస్తుంది. P2 అనేది మనకి నల్ అంటే కాదు. ఎందుకంటే 0 అనేది ఉంది. సో, కాబట్టి కరెంట్ ఇక్కడ నెక్స్ట్‌లో P2 అనేది స్టోర్ చేస్తుంది. అంటే 0ని. సో, P2 అనేది మనకొచ్చేంటి అంటే -1 దాని తర్వాత దీని యొక్క నెక్స్ట్‌లో మనకొచ్చేంటి 0 అనేది స్టోర్ అయింది. సో, మళ్ళీ మనకి ఇక్కడ వచ్చినప్పుడు మనం రిజల్ట్ డాట్ నెక్స్ట్ అంటే -1 యొక్క నెక్స్ట్‌ని మనం పాస్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే 0 అనేది మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో, ఈ విధంగా మనం వచ్చామంటే సింపుల్‌గా మనం వచ్చామంటే లింక్డ్ లిస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే మీకు లింక్డ్ లిస్ట్ ఐడియా ఉంటే, ఒకవేళ మీకు ఐడియా లేకపోతే దానికి సంబంధించిన లింక్ అనేది కింద వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్లి రెఫర్ అనేది చేయండి. మీరు అండర్‌స్టాండ్ చేసుకుంటే లింక్డ్ లిస్ట్ అనేది చాలా ఈజీ ప్రోగ్రామ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.